రూరల్ మండలం కోలమూరు పంచాయతీ నందు జంగల కాలనీ నుండి గామన్ బ్రిడ్జ్ హైవే వరకు 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ పనులను రూరల్ శాసన సభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. త్వరితగిన పనులు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. అనంతరం స్థానిక మహిళలు మంచినీటి సమస్య ఉందని తెలుపగా వెంటనే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే పైపు లైన్ ఏర్పాటు చేయాలని, మంచినీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వారితో పాటు స్థానిక నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, యమున నారాయణ గౌడ్, ఉండవల్లి బంగారాజు, సయ్యద్ ఉమర్, గోకసీను, సుధీర్ తదితరులు ఉన్నారు. నీళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తాం. సంవత్సరం బట్టి పని అయ్యేటప్పుడు రేపు పొద్దునే వస్తుందని చెప్పి నేను వెళ్ళాను అనుకో, రేపు ముందు ఈ ట్యాంకు నీళ్ళు అందేలాగా చేస్తారు. 2-3 రోజుల్లోనే మీకు అయిపోతుంది. 2 రోజులు అనుకుంటున్నాను. అలాగే సార్ కొంచెం ఈ ఇబ్బంది లేకుండా చేయండి సార్ అప్పటిదాకా, ఎందుకంటే చాలా ఇబ్బంది పెడతాం సార్. మేము నైట్ టైం పట్టుకోవాలి సార్. డబ్బులు పడ్డాయా స్కూల్ పిల్లలకి? కాకినాడ వెళ్ళాను సార్ 4 సార్లు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను సార్ 4 సార్లు. ఒక్కసారిగా చెవిలో ఉంటుంది. 4 సార్లు చెప్పారు మర్చిపోద్ది. బిల్లుని తీసుకెళ్తే బిల్లులు ఎన్ని ఇప్పుడు 600 మంది. అది ఎవరైనా ఎంట్రన్స్ అయితే 3 రోజులు